వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సామసుందరపురంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. శాస్త్రోక్తంగా సీతాదేవికి మాంగళ్య ధారణ. వాకాడులో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు. అవిశ్వాసం ప్రవేశపెట్టాలని చూస్తున్న టీడీపీకి భంగపాటు తప్పదు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎద్దేవా. తిరుపతి జిల్లా కోట మండలం సాంసుందరపురంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుగ పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, మహాగణపతికి పూజ, వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యవాహచనం, కంకణ పూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగళ్య పూజ, శ్రీ సీతాదేవికి మాంగళ్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇప్పలపల్లి కృష్ణయ్య, గంగమ్మ, ఆకురాతి వెంకట రమణయ్య, మహేశ్వరమ్మ, ఇప్పలపల్లి రవీంద్ర, ఆదిలక్ష్మి, అవ్వారి నారాయణరావు, సుజాత, ఇప్పలపల్లి శ్రీనివాసులు, పద్మమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నందం మోహన్, శరవణ్, బాలు తదితరులు పాల్గొన్నారు. मुखे आचमनीयं समर्पयामि, वस्त्रैकं समर्पयामि, गन्धान् श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलम् कौसलेन्द्राय महागुणात्मने चक्र आपदमुद्रवण अनादशक गोविंद गोविंद నేను చెప్పిన కార్యక్రమం అది చూపు లేచికుంటా అన్నానికి లేసేస్తా. పూజాం సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం కార్యక్రమం వంతాడి కార్యక్రమం పూలు అయిపోతాయి. మళ్ళీ సర్వోపచార పూజాం సమర్పయామి. రాజాదిరాజాయ కమిటీ మెంబర్లు, చైర్మన్లు, గౌరవాధ్యక్షులు, మనకు ఈరోజు శ్రీరామచంద్రుల వారికి సదింపులు ఉంటాయి. దయచేసి సదించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఏంటంటే పూల చెంటుతో ఆట ఆడేది ఉంది. పూలమాలతో ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చి తిరిగేటట్టుగా ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అన్నానికి పోండి.
మన స్వామివారు అమ్మవారిని చూడాల వెనక డబ్బం పెట్టేస్తున్నారు. స్వామి ఎక్కి చూస్తున్నాడు, నిగ్గి చూస్తున్నాడు, అమ్మవారు కనపడంలే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయ్యా భజంత్రిలో ఓం పోడి చిన్నగా చిన్నగా పడతావు. నీళ్ళు పోయిపోరా అవి తిరుపతి జిల్లా వాకాడులో వెలిసియున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ మండల పార్టీ నాయకులంతా పాల్గొని కోదండ రామస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, మాజీ జడ్పీటీసీ బత్తెన ప్రమీల, దువ్వూరు మధురెడ్డి, కె నందగోపాలరెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కొందరిని ప్రలోభపెట్టి అవిశ్వాసం ప్రవేశపెట్టాలని చూస్తున్న టీడీపీకి భంగపాటు తప్పదని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నివాసంలోని ఎన్జేఆర్ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్లో ఒక్క కౌన్సిలర్ లేని టీడీపీ కొందరిని ప్రలోభపెట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లను ప్రలోభాలు బెదిరింపులకు పాల్పడుతున్న వారు ఎక్కడా తగ్గడం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో విలువలు, నిబద్ధతను చాటుతున్న ఆ కౌన్సిలర్లకు హ్యాట్స్ ఆఫ్ అని ప్రశంసించారు. ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీగా జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమన్నారు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ రంగంలోకి దిగిందా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలన్నారు. వెంకటగిరి అభివృద్ధిలో తమ సహకారం ఉంటుందని నేదురుమల్లి తెలియజేశారు. వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయించింది అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తానేనని గుర్తు చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో 110 ఎకరాల్లో నగరవనం ఏర్పాటు చేయించామన్నారు. వెంకటగిరి అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్య లక్ష్మమ్మలు ఎంతో చేశారని, ఆ విషయం వెంకటగిరి ప్రజలకు తెలుసన్నారు. సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తుంది. క్యాంపులు తీసుకుని వెళ్ళిపోతాం, కట్టుబడేసి తీసుకొని పోతాం. ఎవరిని ఇక్కడే ఉంటాం, ఈ టౌన్లోనే ఉంటాం, మీ కళ్ళ ముందరే తిరుగుతాం, మీకు కనబడుతూ ఉంటాం. మీ ప్రలోభాలు చూద్దాం, మీ బెదిరింపులు చూస్తాం. అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చిగా నికార్స్గా మినిమం ఈ రోజున్న 19 మంది ఇలాగే ఉంటారని ఘంటాపదంగా చెప్పగలను. సవాల్ విసురుతుందా తెలుగుదేశం? ఎక్కడో దాచిపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మిత్రులే చూస్తూ ఉంటాను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ 19 మంది మీ కంటకు కనబడతానే ఉండరు, మీరు చూస్తూనే ఉండరు. అది 3 రోజుల గ్యాప్ వచ్చిందా, వారం రోజుల గ్యాప్ వచ్చిందా, ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తున్నా. అందరి తరఫున మీకు తెలియజేసేది, ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్తాం. అపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది, వాళ్ళు అడ్డుకొడతారు. కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచి పనులు చేయడానికి, ప్రభుత్వంతో కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు. అమృత్ 2 కింద ఎలక్షన్స్ ముందర 110 కోట్ల దాకా తీసుకొచ్చాం. కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులన్నీ మారుద్దామని. అది ప్రభుత్వం చేతిలో ఉంది, ఫైనల్ చేశాం. ఈ ప్రభుత్వాన్ని కోరుతుందా? ఆ పని తీసుకోనండి, మన వెంకటగిరి ప్రజలకు మంచి చేద్దాం. టౌన్ పెరుగుతా ఉంది. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డ రోడ్ నుంచి కార్యక్రమ ప్రాంగణం దాకా ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకుని డెవలప్ చేయడం జరిగితే
ఇంకొక 1000 ఎకరాలు ఇవ్వండి, మీకు క్వాలిటేట్గా 2 పక్క మండలాల్లో ఇస్తామంటే కుదరదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఫారెస్ట్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రతో మాట్లాడి 100 ఎకరాల నగర వనం శాంక్షన్ చేయడం జరిగింది. రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు. గర్వంగా చెప్తాం, వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు, నేదురుమల్లి రాజలక్ష్మి ఏం చేసింది, పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేసింది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కాదని చెప్పారు. 4 కాలాల పాటు గుర్తుంచుకునే రకంగా చేయాల్సిన పనులు ప్రజలు అవకాశం ఇచ్చారు. మంచి చేయడానికి అపోజిషన్లో ఉన్నా కూడా మేము కూడా సహకరిస్తాం. కానీ ఎన్నుకోబడ్డ వాళ్ళని దించాలంటే మాత్రం మా సత్తా చూపిస్తాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరొకసారి ఆ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు నాయకులను కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. న్యాయపరంగానే పోరాడతాం, విషయాలు పై అధికారులకు తెలియజేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నారు. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ 4 పనులు ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేది లేదు. వారికి అండగా ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా, ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందరుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మా కార్యకర్తలకు అండగా ఉంటాను. అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసుల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తుంది. తీర్మానం పెట్టడం జరిగింది. దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడినాం. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్స్ ఉన్నారు. 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్స్. అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు. కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా, చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు, ప్రలోభాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా 19 మంది కౌన్సిలర్స్ 19 మంది కౌన్సిలర్స్ రావటం, కలిసి కూర్చోవటం, మంచి చెడులు మాట్లాడుకోవటం ప్రతిసారి జరిగింది. మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరూ తగ్గలేదు, తరగలేదు. మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నుకున్న
ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణం అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. ఈ 19 మందికి మీడియా ద్వారా వారందరికీ ఉన్నారు, వారందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. వారి నిబద్ధతని పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నారు. 9వ తేదీ కూడా ఇదే కొనసాగుతుంది. ప్రలాభాలు ఉండొచ్చు, బెదిరింపులు ఉండొచ్చు. మేము ఇప్పుడే మాట్లాడుతున్నాం. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది? క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పండి. నేను ఆ రోజు చెప్పినా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఆవాస పాలు కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు. నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎత్తల. ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు. మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి. ఈ పార్టీల మధ్య జరిగేది. మొన్నటికి మొన్న బై ఎలక్షన్స్ జరిగితే చిన్నవే మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. నిబద్ధతతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తుంది. మున్సిపాలిటీలో కూడా అదే. 19 మంది ఉన్నారు. 25 గెలిచాం. 6 మంది రేపు తేలుతుంది. ఏ విధంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్యానెల్ను భయపెట్టే ప్రయత్నాలు జరగవని గత 20 ఏళ్లుగా తమకు కొత్తపట్నం ప్రజల ఆదరాభిమానాలు ఉన్నట్లు ఆ పంచాయతీ ఉప సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి కొత్తపట్నంలోని పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వర్గీయులపై ఏదో రకమైన కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందన్నారు. అందులో భాగంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్యానెల్ గా ఉన్న ఉప్పల ప్రభాకర్ గౌడ్ పై అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. ఈరోజు ముందుగా ఈ యొక్క శుభదినములో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు మన యొక్క పెద్దలు నాయకులు శ్రీ ఉప్పల ప్రభాకర్ గౌడ్ గారు మన యొక్క పంచాయతీకి చాలా రోజుల తర్వాత చేరుకుంటారు. ఎందుకనో మీ అందరూ కూడా తెలిసిందే, గతంలో కొన్ని కేసుల వల్ల ఈ యొక్క విలేజ్కి దూరంగా ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా ఈ యొక్క టైంలో ఆయన వచ్చి మేము మన యొక్క వర్గీయులందరూ కూడా ఆయన్ని స్వాగతించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒకటి భావించాల్సినటువంటి దినం. ఈ యొక్క పంచాయతీలో మన యొక్క వర్గాలు, మన వర్గం యొక్క అంటే సాంప్రదాయ యొక్క నాయకత్వంలో ఉప్పల ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇనుమాల వెంకటాద్రి గారు, నేను, ఇంకా మన యొక్క వర్గీయులందరూ కూడా ఈ యొక్క పంచాయతీలో గత 20 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానంతో మనం పరిపాలన కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏ రోజు కూడా ఏ కక్షాపూరితమైనటువంటి విధానం లేకుండా ఈ పంచాయతీని ఎప్పుడు కూడా శాంతియుతమైన ధోరణిలో ఉండాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఎప్పుడు ఈ పరిపాలన అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా ముందుకెళ్తాం. వేరే వాళ్ళు ఎలాంటి భావనలు ఉన్నా కానీ మనకైతే అలాంటి భావన లేదు. గతంలో కూడా 2013లో కూడా SC/ST కేసు పెట్టారు. అయినా కానీ వాటిని ఎదుర్కొని ఒక శాంతియుత ధోరణితోనే వెళ్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా వేరే విధాన విద్వేషాలతో మనం ఎప్పుడు కూడా పోలేదు. మా యొక్క నాయకులు
మన పెద్దలు శ్రీ పేర్నాడు శ్యాంప్రాడు గారి యొక్క ఆధ్వర్యంలో శాంతియుత వాతావరణంలో ప్రతి గ్రామాలు ఉండాలనే ఉద్దేశమే కానీ మనం కక్షలతో కార్పణ్యాలతో ఏమీ సాధించలేము. కాబట్టి దయచేసి రాబోయేటువంటి కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, నాయకులకు, ప్రజలకు మేము పిలుపునిచ్చేది ఏంటంటే శాంతియుత వాతావరణంతో ప్రజల్ని శాంతియుతంగా మనం జీవించే విధంగా చేసుకోవాలి. కానీ ఇలాంటి కక్షాపూరితమైనటువంటి విధానం ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీకు తెలిసిందే ఈరోజు మన యొక్క దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు ఇష్టం ఉన్న దేవుడు నాకు ఇష్టం లేకపోవచ్చు. అట్లాగే నాయకత్వంలో కూడా నీకు ఇష్టం ఉన్న నాయకుడు నాకు ఇష్టం లేకపోవచ్చు. అంత మాత్రానికి విద్వేషాలు, ఒక వేరే విధమైనటువంటి ఒక విధానంతో మనం ఉండకూడదు. మీకు ఇష్టం ఉన్న నాయకుడితో మీరు పోండి, రాజకీయం చేయండి, అదేవిధంగా మంచి చేయండి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని శాంతియుతంగా ఉండే విధంగా మనం చేయాలే కానీ వేరే విధంగా మనం చేయకూడదని చెప్పని ఈ యొక్క మన సమీకరణం. ఈరోజు మన యొక్క ప్రభాకర్ గౌడ్ గారు వచ్చినటువంటి సందర్భంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కూడా సంఘటితంగా ఉంటూ రాబోయే కాలంలో ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే మనం ఎదుర్కొంటూ మనకున్నటువంటి సమస్యల్ని కూడా మన నాయకులు పేర్నాడు శ్యాంప్రాడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ఎలాంటి కార్యక్రమాలైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, విపత్కరమైన పరిస్థితులైనా సరే మనం ఎదుర్కొని ముందుకెళ్తూ మన వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క, మనం నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మహిళకు కావచ్చు, అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా మా యొక్క అన్నదమ్ములకు అందరూ కూడా మేము వెన్నుదన్నుగా ఉంటూ రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో రాబోయేటువంటి పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా రాబోయేటువంటి యొక్క మనకు సిబిఎస్ఈ ప్రాజెక్టులో భూమి యొక్క సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన నాయకులు, పెద్దలు శ్యాంప్రాడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా శాంతియుతమైన ధోరణుల్లో మనం పరిష్కరించుకుంటాం. అదేవిధంగా అందరం కూడా శాంతియుతమైన విధానంలోనే ఉందాం. ఎవరు కూడా విద్వేషాలు, వేరే విధమైనటువంటి విధానాలు వద్దు. ఎందుకంటే అవతలాలకు ఉన్నటువంటి విధానాలు ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు. మనం అలాంటి విధానం మనం ఉంటే మనకి వాళ్ళకి వాల్యూ ఏంటి? కాబట్టి దయచేసి మనందరం కూడా మన పంచాయతీలో మంచి ఒక వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతమైన వాతావరణంలో బతికే విధంగా, శాంతియుతమైన విధానంలో ఉండే విధంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో ఒక ప్రజాప్రతినిధులు ఏర్పడతారు. ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం జాగ్రత్తగా మనం ఎవరైతే పెద్దలు మలుచుకుంటారో వాళ్ళందరి యొక్క విధానాల వల్లే ఆ గ్రామాలన్నీ కూడా శాంతియుతమైన ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గ్రామ పెద్దల్లో ఎలాంటి విభేదాలు, వేరే వేరే రకాలు వచ్చినప్పుడు ఈ గ్రామాల్లో కూడా శాంతియుత వాతావరణం ఉండదు. కాబట్టి మేమైతే మా యొక్క నాయకులు పేర్నాడు శ్యాంప్రాడు గారి యొక్క ఆధ్వర్యంలో మేము శాంతియుత ధోరణులతోనే పోతామే కానీ ప్రజల మన్ననలు పొందుతామే కానీ మేము వేరే విధంగా విద్వేషాలు, వేరే విధంగా మేము చేసేటువంటి విధానం ఎప్పుడు చేయమని చెప్పని మీ యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మేమందరం కూడా ఈరోజు మా యొక్క ప్రభాకర్ గౌడ్ గారి మీద పెట్టినటువంటి SC/ST కేసు మేమైతే చాలా బాధాకరంగా మేము దాన్ని తీసుకున్నాం. అయినా కానీ దాన్ని మేము ఈ యొక్క చట్టపరకరమైన విధానంలో మేము ఎదుర్కొని దాన్ని మేము గ్యారెంటీగా ఈ యొక్క విధానంలో మేము దాన్ని ముందుకు వెళ్తామని చెప్పి గతంలో కూడా SC/ST కేసు పెట్టారు. దాన్ని 6 సంవత్సరాలు మేము పోరాటం చేసి కోర్టుకి తిరిగి మేము దాన్ని లాస్ట్కి ఇదంతా కూడా దొంగ కేసు అని చెప్పని తేల్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నా మీద పెట్టిన కేసు కావచ్చు, అదే ఉప్పుల ప్రభాకర్ గౌడ్ గారి మీద పెట్టిన కేసు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి కాలంలో ఇవన్నీ కూడా దొంగ కేసులు, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు అని చెప్పని రేపు రుజువు అవుతాయి. మీ అందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా రాబోయేటువంటి కాలంలో మనం ఈ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి మంచి సంక్షేమ పథకాలు కావాలో వాటన్నిటిని కూడా మన యొక్క ప్రజలకి అందే విధంగా మనందరం కూడా దాన్ని చేసుకునే విధంగా మా యొక్క సారథ్యంలో మన యొక్క నాయకులు విధంగా మనందరం కూడా దాన్ని చేసుకునే విధంగా మా యొక్క సారథ్యంలో మన యొక్క నాయకులు పేర్నాడు శ్యాంప్రాడు గారి సారథ్యంలో మనందరం కూడా ఈ యొక్క పంచాయతీకి మంచి జరిగే విధంగా మనం చేస్తామని చెప్పని, అదేవిధంగా రాబోయేటువంటి ఎలాంటి సమస్యలు సరే మనం ఎదుర్కొంటామని చెప్పని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా అన్నదమ్ములకు, ముఖ్యంగా యువతకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభాకర్ గౌడ్ గారికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీ
ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు బీసీసీఎల్ మండల అధ్యక్షులు కాపులూరు చెంచు రామాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అంగన్వాడీ చిన్నారులకు కేకును పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, దువ్వూరి భారతిరెడ్డి, కొంపర్ల చిన్నారావు, రషీద్ సాహెబ్, రాజేష్ రెడ్డి, మణి, కస్తూరయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లేట్, గ్లాస్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా అలా ఈ ప్లేట్లు పారిశ్రామికవేత్త మన 4 నియోజకవర్గాలకు టైగర్ గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చాలా వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి మండల నాయకులకి, కిషోర్ అన్నకి, కస్తూర్ అన్నకి, రాజేష్కి, నారావుకి, రషీద్కి, వెంకటరామకి, ఇంకా ఇక్కడ ఎల్లసీరి పంచాయతీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ అంగన్వాడీ పిల్లలు అందరూ చిన్నపిల్లలు వీళ్ళ మధ్యన ఈ వేడుకను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంత ఏర్పాటు చేసినందుకు చెంచన్నకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియతమ నాయకులు, మన నియోజకవర్గానికి ముఖ్య నాయకులు గంగాప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎలసిరి గ్రామంలో బీసీసీఎల్ అధ్యక్షులు చంతురామాచారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ కిషోర్ నాయుడు గారికి, నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, ఈ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా అంగన్వాడీ పిల్లలకు, ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. మన ఈ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు ఈ పిల్లల మధ్యలో పెద్ద ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా గర్వనీయం. 4 నియోజకవర్గాలకు బాస్, గాడ్ ఫాదర్ మన డాక్టర్ కాసిం సునీల్ అన్న గారికి గాడ్ ఫాదర్ అయినటువంటి గంగాప్రసాద్ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని,
అదేవిధంగా మనందరికీ సహాయ సహకారాలు అందించాలని, మనందరికీ మంచి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు. మా దైవం, మా మార్గదర్శి, మా ధైర్యం, గౌరవ ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గూడూరు, సూలూరుపేట, సత్యవేవు, వెంకటగిరి నియోజకవర్గాలు ఒంటి చేత్తో బ్రహ్మాండమైన మెజార్టీతో శాసనసభలు గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇచ్చిన మా నాయకుడు, మాకందరికీ దిశ వారి యొక్క 59వ సంవత్సరం పూర్తయి 60వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన గౌరవ బీసీసీఎల్ అధ్యక్షులు చింతరామాచారి ఆధ్వర్యంలో ఎల్లసిరి గ్రామంలో ఈరోజు యొక్క వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. గౌరవ గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారికి, అదేవిధంగా సోదరి డాక్టమ్మ గారికి, బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపు ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కేవలం సేవాభావంతోనే ప్రజలకి అండగా ఉండాలా, ఈ 4 నియోజకవర్గాల్లో ప్రజలు మనం కాపాడాలా, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తేవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ శాసనం గెలిపించారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గం అంటే స్పెషల్, ఎందుకంటే ప్రతిదీ మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ఆయన దైవంతో సమానం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కూడా మొట్టమొదటిగా గంగాప్రసాద్ గారి పేరు తలవందే సునీల్ అన్న ఏ పరిస్థితుల్లో కార్యక్రమం ప్రారంభం కాదు. అలాంటి అంతటి అభిమానం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఎమ్మెల్యే గారు. అంటే ఎంత నమ్మకం అంటే దేవుడి కంటే కూడా ఎక్కువ నమ్మకం. సాక్షాత్తు క్రిస్మస్ రోజుల్లో సునీల్ అన్న సత్యమని చెప్పింది ఆయనకి, మాకు దేవుడు యేసుప్రభు తర్వాత గంగాప్రసాద్ గారు అంటే అక్కడ అర్థం చేసుకోమన్నాం. ఏమాత్రం ఆయన ఒక్కసారి ఆయన అభిమానం చూడకుంటే శాశ్వతంగా ఆయనకి అభిమానులు మిగిలిపోతాం. అయితే అలాంటి మంచి నాయకుడు మన ప్రాంతంలో మన కూడా ఉండి ఇక్కడ ఎవరైనా సరే ఈ 23 పంచాయతీలు పేరు పెట్టి పిలవగల నాయకుడు రాజకీయాలతో సంబంధం లేకపోయినా ప్రత్యక్షంగా వచ్చి ఎవడుకోమని ప్రతి పేరులతో కూడా పిలిచి ఆయన పలకరించే మహానుభావుడు. చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కాపునాడు చింతరామాచారి ఆధ్వర్యంలో మరియు ఎల్లసిరి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ గారు జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మంచి ఆలోచనతో ఈ ఎల్లసిరి గ్రామ ప్రజలు అంగన్వాడీ స్కూళ్ళు చిన్నపిల్లల దగ్గర పెద్దయిన జన్మదినం కేక్ కట్ చేయించడం ఎంతో ఆనందంగా అద్భుతంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సామసుందరపురంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, శాస్త్రోక్తంగా సీతాదేవికి మాంగళ్య ధారణ. వాకాడులో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు. అవిశ్వాసం ప్రవేశపెట్టాలని చూస్తున్న టీడీపీకి భంగపాటు తప్పదు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.